తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. అందువలన హే మాధవ, మన బంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను చంపడానికి మనం యోగ్యులం కాము. వారు తనకు బంధువులెలా అవుతారు? వారు శత్రువులు కదా. వాస్తవానికి శారీరకమైన చుట్టరికాలు అజ్ఞానం వలన ఉత్పన్నమవుతాయి. ఇతను మామ, ఇది మా అత్తగారిల్లు, వీరు స్వజన సముదాయం, ఇదంతా అజ్ఞానమే కదా. ఈ శరీరమే నశ్వరమైనప్పుడు దీనికి చుట్టరికాలెక్కడివి? మోహం ఉన్నంతవరకే మిత్రులు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన ప్రపంచం ఉంటుంది. మోహమే లేనప్పుడు ఏమీ ఉండదు. కాబట్టి ఆ శత్రువులు కూడా అర్జునుడికి స్వజనంగా కనబడ్డారు. అతను ఇలా అంటాడు, మా కుటుంబాన్ని చంపుకుని మేం ఎలా సుఖంగా ఉండగలం? అజ్ఞానం మోహం లేకుంటే కుటుంబానికి అస్తిత్వమే లేదు. ఈ అజ్ఞానం జ్ఞానానికి ప్రేరకం కూడా. భర్తృహరి, తులసీదాస్ మొదలగు వారికి వైరాగ్య ప్రేరణ భార్యల వలన కలిగితే, మరికొందరు సవతి తల్లుల వ్యవహారంతో ఖిన్నులై వైరాగ్య పదంపై అగ్రేసరులవుతూ కనిపిస్తారు.